ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెంబర్స్ వారి సహచరులకు మన అసోసియేషన్లో మెంబర్స్గా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఈరోజు మీ అందరికీ నమస్కారం చెప్పకూడదు, ఎందుకంటే మీ అందరూ కూడా నాకంటే చాలా చిన్నవాళ్ళు. మీ అందరికీ నా శుభాశంసలు. ఇది నా జీవితంలోనే ఈరోజు ఒక మరువరాని మర్చిపోలేని ఒక రోజు. ఇంత ఘనమైన సన్మానం ఐఎంఏ కావలి మెంబర్స్ ఆగస్ట్ గ్యాదరింగ్ ఇది. ఇటువంటి వారి సమక్షంలో నేను సన్మానం చేయించుకోవడం మహత్వాక్యంగా భావిస్తున్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఒక బేల్దార్ మేస్త్రి జ్యేష్ఠపుత్రుడు. మా నాయన చదువు రాని వాడు, కానీ ఏదో దేవుడిచ్చిన తెలివితేటలతో చిన్నప్పటి నుంచి నేను స్కాలర్షిప్లు, ఈవెన్ నాకు ఎంఎస్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ స్కాలర్షిప్ 250 రూపీస్ పర్ మంత్ వచ్చేది. అప్పుడైతే నాకు కారు ఉండేది, కారు పెట్టుబడి సరిపోయేది. నా జీవితంలో ఒకటే నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. మనకు కులంతో పని లేదు, బ్యాక్గ్రౌండ్ ఏదో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలనేది ఏమీ లేదు. స్వయం కృషి, సేవా తత్పరత ఉంటే దిస్ ఇస్ ది నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్. ఈ ప్రొఫెషన్లో మనం జన్మించాలంటే పూర్వజన్మలో మనం చేసుకున్న సుకృతమని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఇటువంటి మానవ జన్మను దేవుడు మనం వైద్యుడుగా పుట్టించినందుకు మనం సార్థకత చేసుకోవాలంటే ఇంతకంటే నోబ్లెస్ట్ ప్రొఫెషన్ ఏది ఉండదని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. నేను ఈ ఊరికి వచ్చినప్పుడు అండర్ అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్ నాకు వార్డ్ బాయ్ ఆయన ఉండేవాడు, పూసి వెంకయ్య. ఆ పూసి వెంకయ్య అవి తెలుసు. ఈఎంఓతో అనస్థీషియా ఇస్తే టాన్సిలెక్టరీస్ చేసేవాడిని. వ్యాకాడమీ వ్యాగస్ మెర్వర్ను హ్యాండిల్ చేసేటప్పుడు రవి నైస్గా 1 cc పెళ్లి 1 cc డిస్టిల్ వాటర్ కలిపి అప్పుడు ఇచ్చేవాడు. వ్యాకాడమీ ఉందని ఇంకా మాకు అవసరం లేకపోయేది. మోస్ట్ మేజర్ సర్జరీస్ అండర్ అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్ with the help of qualified anesthetists like Ravi, we could do wonders. So, ఆ కాలంలో మేము చేయని సర్జరీ లేదు. మరి దేవుడు నిజంగా అంత మెటీరియల్ ఇచ్చాడు. నేను ఈ ఊరికి వచ్చిన తర్వాతనే 60,000 సర్జరీస్ చేశాను. నా సర్వీసు 1960లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 1,10,000 సర్జరీస్. కాబట్టి
డైలీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాట్ లెస్ దాన్ 20 సర్జరీస్, దాంట్లో 10 పేజెస్, ఒక 5 మీడియం, ఒక 5 మైనర్. ఏనాడు కూడా ఎవరిని వాపస్ పంపించేది లేదు. ఒకరోజు టాన్సిల్ డే అని పెట్టుకుంటే 32 మంది వచ్చారు. 32 మందికి వరుసగా చేశారు. ఎవరు అనస్థీషియా ఇస్తే మా వెంకయ్య, బూసి వెంకయ్య ఎంఓ ఆపరేటర్స్తో అనస్థీషియా ఇచ్చారు. సో ఆ రోజులు మరి దేవుడు కృప ఉండింది. మనం మంచి మనసుతో, సేవా తత్పరతో మనం ఏం చేసినా కానీ దేవుడు మన వెంట ఉంటాడు. అయినా జీవితంలో నేర్చుకోవాల్సింది కూడా నా మాదిరి అంతా దానం చేసి ఇండ్లు కూడా లేకుండా ఉండకూడదు. ఈ కాలంలో డబ్బు లేకుంటే మర్యాద లేదు. కాబట్టి మీరు మీ అందరికీ అడ్వైస్ ఇచ్చేది ఏంటంటే, ₹1 సంపాదిస్తే కనీసం 60 పైసా మీరు కూడా పెట్టాలి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. లేకుంటే మన పిల్లలు మనల్ని ఆడిపోసుకుంటారు. కాబట్టి ఉండాల్సిందే సేవ, మనం సేవ చేయాల్సింది, అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఎవరైనా అనుకోగా ప్రభాకర్ నాయుడు చూడండి, ఆయన అంతా సేవ చేశాడు, అది ఏదైనా ప్రభాకర్ నాయుడు ఈరోజు ఇల్లు కూడా లేదు. సో ఇలా ఉండకూడదు ఎవరు. మరి ఈరోజు మీరు ఇచ్చిన ఈ చిరు సత్కారాన్ని నా జీవితంలోనే నేను మరవలేను. ఆనాడు 75th బర్త్డే పౌరసంగా జరిగింది, మీ అందరికీ తెలుసు. రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి నాకు సన్మానం చేశారు. అది ఒక ఎట్లయితే ఈరోజు మీరు చేసిన ఈ సన్మానం, ఇది నా జీవితంలోనే మరవలేని సన్మానం. ఎందుకంటే తోటి సహచరులతో ఈ మధ్య నేను ఇంత గౌరవప్రదమైన సన్మానం పొందడం నిజంగా నా జీవితంలోనే మరపురాలేదు. నేను ఎక్కువసేపు మాట్లాడను, ఎందుకంటే ప్రెస్ మేకర్, ఐఎమ్ నాట్ ప్రెస్ మేకర్. సో ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. సో మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు.